ఢిల్లీలో కూడా గల్లీ తరహా రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. పార్లమెంటు సాక్షిగా ఎంపీలు ఒకరినొకరు తోసుకున్నారు, కింద పడ్డారు, దెబ్బలు కూడా తగిలాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకున్నారు. మాటల స్థానంలో చేతలకు పని చెబుతున్నారా? అత్యున్నత పదవుల్లో ఉన్నవారు ఏం సంకేతాలు ఇస్తున్నారు? అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువును తీస్తున్నారా? ఎందుకు బాధ్యత గల నేతలు సహనాన్ని కోల్పోతున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. వాళ్ళందరూ బాధ్యత గల ప్రజాప్రతినిధులు. వాళ్ళందరినీ ప్రజలు గెలిపించి తమ సమస్యలపై పార్లమెంటులో చర్చించమని పంపారు. కానీ వాళ్ళు తమ బాధ్యతను మరిచి ఒకరినొకరు దూషించుకోవడమే కాదు, చివరికి చేతులకు పని చెబుతున్నారు. పార్లమెంటు ఆవరణలో గురువారం జరిగిన అసాధారణ ఘటన చూస్తుంటే భారతదేశ పరువు తీస్తున్నారా అనే సందేహం కలగక మానదు. పార్లమెంటు సాక్షిగా ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఇద్దరు బీజేపీ ఎంపీలు కింద పడడంతో గాయపడ్డారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోయడంతోనే వారు గాయపడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు తన పట్ల ప్రతిపక్ష నేత అభ్యంతరకరంగా ప్రవర్తించారని బీజేపీకి చెందిన ఒక మహిళా ఎంపీ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రాహుల్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తాను సభలోకి వెళుతుంటే వారే అడ్డుగా వచ్చి నెట్టేశారని రాహుల్ గాంధీ ప్రత్యారోపణలు చేశారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు ఫిర్యాదులు అందించాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు గేట్ల వద్ద నిరసన ప్రదర్శనలకు స్పీకర్ ఓం బిర్లా నిషేధించారు. చట్టసభల్లో చర్చలు జరపాల్సింది పోయి పార్లమెంటు గేటు దగ్గర ఒకరినొకరు తోసుకుని పార్లమెంటరీ సంప్రదాయానికి తూట్లు పొడుస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు దీనికి కారణం అంబేద్కర్ను అమిత్ షా అవమానించారంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీనే రాజ్యాంగ నిర్మాతను అవమానిస్తోందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలో పార్లమెంటు మెట్లపై నిల్చుని గురువారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఎన్డీఏ ఎంపీలు నిరసన చేపట్టారు. అదే సమయంలో ప్రతిపక్షాల ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఇరు వర్గాల నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. అదే సమయంలో మెట్లపై కూర్చున్న తమను తోసుకుంటూ రాహుల్ సభలోకి వెళ్లడానికి ప్రయత్నించారని భాజపా ఎంపీలు ఆరోపిస్తున్నారు. పక్క నుంచి వెళ్లే అవకాశమున్నా కావాలనే ఎంపీల మధ్యలోంచి తమను నెట్టుకుంటూ వెళ్లారని అధికారపక్ష ఎంపీలంటున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఒడిషా బాలేశ్వర్కు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి, ఉత్తరప్రదేశ్ ఫరూకాబాద్ బీజేపీ ఎంపీ ముఖేష్ రాజ్పుతులు గాయపడ్డారు. వారి తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత వారిని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. షడంగి ఎడమ కణితకి కుట్లు పడ్డాయని, తలకు గాయమైన రాజ్పుత్ తొలుత స్పృహ కోల్పోయారని, ఆ తర్వాత కోలుకున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీనికి ప్రతిగా కాంగ్రెస్ కూడా ప్రత్యారోపణలు చేసింది. భాజపా ఎంపీ ఒకరు తనను నెట్టేశారని, బ్యాలెన్స్ తప్పి కూలబడిపోయారని, ఇప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న మోకాలికి గాయాలయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరుతూ స్పీకర్కు లేఖ రాశారు. ఈ తోపులాటపై అధికార ప్రతిపక్ష పార్టీలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. రాహుల్ గాంధీ బలప్రయోగంపై తాము ఫిర్యాదు చేశామని బీజేపీ నేతలు చెబుతుంటే, మరోవైపు భాజపా ఎంపీలపై కాంగ్రెస్ ఎంపీలు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్లకు ఇరు వర్గాలు ఫిర్యాదు చేశాయి. ఈ తోపులాటకు సంబంధించి గురువారం రాత్రి రాహుల్ గాంధీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకోవైపు ఈ ఘటనలో తగిన చర్యలు తీసుకుంటామని, పార్లమెంటు బలప్రయోగానికి వేదిక కాదని పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నాగాలాండ్కు చెందిన బీజేపీ మహిళా ఎంపీ ఫంగ్నోన్ కొన్యాక్ రాహుల్ గాంధీపై ఫిర్యాదు చేశారు. ప్లకార్డు పట్టుకుని శాంతియుతంగా మేం నిరసన తెలుపుతున్నాం. అదే సమయంలో రాహుల్ గాంధీ నాకు సమీపంగా వచ్చారు, నాపై అరిచారు, అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఒక మహిళగా ఎంతో అసౌకర్యానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు అధికారపక్ష ఎంపీల కారణంగా తమకు గాయాలయ్యాయంటూ కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్పై
కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. అప్పుడు అదానీ నుంచి ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు భాజపా ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు ప్రతిపక్ష నేత పదవికి రాహుల్ అనర్హుడని బీజేపీ అంటోంది. ఈ రీతిగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు, ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా తమ బాధ్యతను గుర్తెరిగి మసులుకుంటారో లేదో మరి.